హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మిల్క్ బ్రెడ్ చేస్తున్నానండి. దానికోసం కప్పు వేడి వేడి పాలు తీసుకున్నాను. కప్పు అంటే ఇది పావు లీటర్ అండి. పావు లీటర్ పాలు తీసుకుని 2 స్పూన్లు షుగర్ వేసాను. ఈ షుగరు కరిగే వరకు కలియబెట్టాలి. నేను షుగరు 2 స్పూన్లు వేసానండి. నాకు స్వీట్ అంత సరిపోయినట్టు అనిపించలేదు. మీరు ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి, బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ కదా, అప్పుడు మనకు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ షుగర్ వేసి కలిపి మొత్తం కలిపి పెట్టిన తర్వాత ఈ పాలు అనేవి చల్లారాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు 1½ టీ స్పూన్ డ్రై ఈస్ట్ అండి. డ్రై ఈస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితేనండి ఈస్ట్ యాక్టివ్ అవుతుంది, పొంగుతుందండి. పొంగి చూసారా అలా నురగలాగా పైకి వస్తుంది. ఇలా వస్తేనే ఇది మంచిది, బాగా పనిచేస్తుందని అర్థం అండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుని మనం పిండి ఏ గిన్నెలో అయితే కలుపుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలను తీసుకున్నానండి. ఈస్ట్ కలిపిన పాలని తీసుకుని ఇప్పుడు మైదా పిండి కలుపుకోవాలి. ఈ పిండి కలపటానికి ముందు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నానండి. అలాగే మైదా పిండి కప్పున్నర వేసానండి. చూపించాను కదా బ్లాక్ కప్పు, ఆ కప్పుతో కప్పున్నర పిండి వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. మొత్తం కలిపి పెట్టిన తర్వాత దీనిలోకి నేను బటర్ వేసాను. బటర్ కానీ ఆయిల్ కానీ అది మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఈ బటర్ ఒక 3 స్పూన్లు వరకు వేసానండి ఫుల్గా. వేసి ఇది కూడా కలిపి పెట్టి ఒక ముద్దలాగా తయారు చేయాలి. ముద్దలాగా తయారు చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఫర్మెంట్ చేయాలండి. అవును, మరీ గట్టిగా కలపకూడదు, ఆ విధంగా కలపాలి. కొంచెం పలచగానే, అంటే పలచగా అంటే మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాదు. అలా కలుపుకుని బాగా చేత్తో ఒత్తే కంటే దీన్ని పెట్టి చేసామండి, త్వరగా అయిపోద్దని చేసి దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాము. ఒక ముద్దలాగా తయారు చేసి ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఈ ముద్దనే ఒక గంట పాటు ఉంచామండి. మూత పెట్టి ఉంచాలండి, గాలి తగలకుండా. అప్పుడు అది బాగా పొంగుతుంది, డబుల్ అవుతుంది ఆ పిండి. ఇదిగోండి, ఇది మూత పెట్టి ఇలా ఉంచిన తర్వాత ఒక గంట తర్వాత మూత తీస్తే డబుల్ అయిందండి. పొంగి మరలా దీన్ని మరలా తీసి మరలా బాగా కలిపి పెట్టాలి. కింద ఒక పీట మీద కానీ లేకపోతే టేబుల్ మీద కానీ వేసి బాగా మరలా మద్దన చేయాలి ఆ పిండిని. ఆయిల్ పూసి టేబుల్ మీద, అయితే చపాతీ పీట అలాంటివి ఉంటాయి కదా వాటికి. నేనైతే టేబుల్ క్లీన్ చేసి కొంచెం ఆయిల్ రాశాను. రాసి మరలా బాగా చేయాలి అలాగా పిండిని. చాలా స్మూత్గా ఉంది, చూసారా, చేసేటప్పుడే తెలుస్తుంది. ఈ రకంగా బాగా మర్దన చేసి బ్రెడ్ చేసే బాక్స్ ఉంటుంది కదండి, దానిలో పెట్టుకోవాలి. దీన్ని ముందు చపాతీలాగా కొంచెం వత్తాలి బాగా, మరీ పలచగా కాకుండా నెమ్మదిగా వత్తాలండి, మరీ గట్టిగా వత్తకూడదు. అలా పొడవుగా చేసి దాన్ని చుట్టాలి. ఈ రకంగా ఎంతవరకు వస్తే అంతవరకు దాన్ని చపాతీ మాదిరి చేసుకుని ఇప్పుడు మొత్తం చుట్టాలండి. గట్టిగా వత్తకుండా పైన అలా చుట్టుకుంటూ వెళ్ళి మొత్తం చుట్టిన తర్వాత
ఎడ్జెస్ అన్నీ కలపాలండి. ఆ లోపలికి గాలి అనేది వెళ్ళకుండా మొత్తం కలిపి దగ్గరగా చేసి బ్రెడ్ చేసే టిన్నులో పట్టినంతగా చేయాలి. దాన్ని చేసి బ్రెడ్ టిన్నుకి కొంచెం ఆయిల్ పూయాలండి ముందు. ఆయిల్ పూసి ఇప్పుడు చేసుకున్న దీన్ని అందులో పెట్టుకోవాలి పిండిని. పెట్టినప్పుడు అంతే ఉంది. తర్వాత మరలా చూపిస్తాను 1 గంట తర్వాత. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మూత పెట్టి ఒక అరగంట కానీ గంట కానీ వదిలేయాలండి పిండి పొంగే వరకు. మాకైతే అరగంటకి బాగా పొంగిపోయిందండి పై వరకు. ఈ రకంగా పొంగిన పిండి మీద పాలు రాయాలండి. పాలు రాయటం వల్ల కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది బ్రెడ్కి. ఈ రకంగా మిల్క్ మొత్తం పైనంతా పోసిన తర్వాత మేము ఓవెన్లో ముందు ఫ్రీ హీట్ చేసి 180 డిగ్రీస్లో 30 మినిట్స్ ఉంచామండి. బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్ రెడీ అయిపోయి బయటికి తీసిన తర్వాత తడి క్లాత్ కప్పి ఒక 10 నిమిషాలు ఆరే వరకు ఉంచాలండి. ఆరే వరకు ఉంచిన తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేసింది బ్రెడ్ ఆ టిన్లో నుంచి. చూసారుగా ఎంత స్మూత్గా రెడీ అయిందో బ్రెడ్. చాలా స్మూత్గా వచ్చిందండి, బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. చూసారుగా ఎంత స్మూత్గా ఉందో, నొక్కుతుంటే చాలా స్మూత్గా వచ్చిందండి మిల్క్ బ్రెడ్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లోనే బ్రెడ్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఓవెన్లోనే కాకుండా మనం మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని పెద్ద గిన్నె పెట్టి దాన్ని బాగా ముందు హీట్ చేసి కింద ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి ఒక స్టాండ్ పెట్టి ఒక 40 మినిట్స్ కానీ అది మనం చూసుకుంటూ ఉండాలండి. ఎంత టైంలోకి అవుతుందో అంత టైంలోకి తీసేసుకుంటే బ్రెడ్ రెడీ అయిపోద్ది. బ్రెడ్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా స్మూత్గా కూడా వచ్చింది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారుగా మా మిల్క్ బ్రెడ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. బాయ్ అండి.